నమస్తే. వెల్కమ్ టు దిశ టీవీ. హైదరాబాద్ నగర నడిబొడ్డున దశాబ్దాల క్రితం ఏర్పాటైన పారిశ్రామిక వాడలను ఔటర్ రింగ్ రోడ్ వెలుపలకు తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ పాలసీ ఏదైతే హిల్ట్ పాలసీ ఉందో అది ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. నగరంలో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడంతో పాటు భూముల సద్వినియోగానికి ఈ పాలసీని ప్రభుత్వం రూపొందించింది. ఇందులో భాగంగా నగర పరిధిలోని 22 పారిశ్రామిక వాడల్లో ఉన్న దాదాపు 9,292 ఎకరాల భూములను మల్టీపర్పస్ యూస్ కోసం అంటే బహుళ అవసరాల కోసం వాడాలంటూ కింద మార్చుకునేటువంటి అంటే ఈ అవసరాల కింద మార్చుకునేటువంటి వెసులుబాటును వాళ్ళు కల్పించారు. అదేవిధంగా భూముల కన్వర్షన్ ప్రక్రియ బాధ్యతను టీజీఐఐసి కి వాళ్ళు అప్పగించారు. అదేవిధంగా ప్రభుత్వం ఎంతో ఆశ తీసుకొచ్చినటువంటి ఈ పాలసీకి పారిశ్రామికవేత్తల నుంచి ఆశించిన స్థాయిలో స్పందన లభించకపోవడం గమనించదగ్గ విషయం. రాష్ట్ర వ్యాప్తంగా ఈ హిల్ట్ పాలసీ పరిధిలోకి దాదాపు 2,800 పరిశ్రమలు వస్తాయి. భూముల కన్వర్షన్ కోసం ప్రభుత్వం నిర్దేశించిన గడువు ముగిసే సమయానికి కేవలం 50 దరఖాస్తులు మాత్రమే అందడం ఈ పథకం పట్ల పారిశ్రామిక వర్గాల్లో ఉన్న నిరసనను అనుమానాలను స్పష్టం చేస్తుంది. వచ్చిన 50 దరఖాస్తులు ఎన్ని పరిశీలించారు, ఎన్నిటికి ఆమోదం తెలిపారనే వివరాలపై టీజీఐఐసి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా విడుదల చేయలేదు. మరోవైపు ప్రధాన ప్రతిపక్షమైనటువంటి బీఆర్ఎస్ ఈ పాలసీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంది. హిల్ట్ పాలసీ పేరిట లక్షల కోట్ల రూపాయల భారీ భూ కుంభకోణానికి తెరలేపారంటూ కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోస్తా ఉంది. పారిశ్రామికవేత్తలు ఈ నిర్ణయంపై వెనకడుగు వేయడానికి పలు బలమైన కారణాలు కనిపిస్తా ఉన్నాయి. ముఖ్యంగా భూముల కన్వర్షన్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలు చాలా ఎక్కువగా ఉన్నాయని యజమానులు భావిస్తున్నారు. అంతేకాకుండా నడుస్తున్నటువంటి పరిశ్రమలను తక్షణమే వేరే చోటుకి తరలించడం ఆచరణలో సాధ్యం కాదని పెదవి విరుస్తున్నారు. భూముల విలువలు పెరగడం, పాలసీలోని కొన్ని కీలక నిబంధనలపై స్పష్టత లేకపోవడం, అదనంగా పడే ఆర్థిక భారం, భవిష్యత్తులో ఈ భూములపై ఉండే హక్కులకు సంబంధించినటువంటి సందేహాలు పారిశ్రామికవేత్తలను తీవ్రంగా వేధిస్తున్నాయి. అనుకున్న స్థాయిలో దరఖాస్తులు రాకపోవడంతో ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై దరఖాస్తు చేసుకునే గడువును పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఉన్న గడువును అక్టోబర్ 31 వరకు పొడిగిస్తూ పారిశ్రామికవేత్తలకు మరొక అవకాశం కల్పించింది. ఈ అదనపు గడువుతోనైనా మరిన్ని పరిశ్రమలు ముందుకు వస్తాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అయితే కేవలం గడువు పెంచడం వల్ల సమస్య పరిష్కారం కాదని ప్రభుత్వమే స్వయంగా పారిశ్రామికవేత్తలతో ముఖాముఖి చర్చలు జరిపి పాలసీలోని నిబంధనలను సవరిస్తే తప్ప మెజారిటీ యజమానులు ముందుకు వచ్చే పరిస్థితి లేదని పారిశ్రామిక వర్గాలు స్పష్టం చేశాయి. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా పరిశ్రమల తరలింపు మంచి ఆలోచన అయినప్పటికీ దానికి తగిన సమయం, మౌలిక సదుపాయాలు కల్పించాలని పారిశ్రామికవేత్తలు కోరుతున్నారు. ప్రస్తుతం ఉన్న భారీ యంత్రాలను విప్పి వేరే చోట బిగించడం వల్ల అవి పాడైపోయే ప్రమాదం ఉందంటున్నారు. కొత్త మిషనరీ కొనాలంటే కోట్లాది రూపాయలు అదనపు పెట్టుబడి అవసరమవుతుందని చెప్తా ఉన్నారు. మరోవైపు ఇన్నాళ్ళు నగరం మధ్యలోనే ఉండడం వల్ల కార్మికులు, ఉద్యోగులు రాకపోకలు సాగించడం సులువుగా ఉండేదని, నగర అవతలకి పరిశ్రమలు మారిస్తే మౌలిక వసతులు లేకుండా అక్కడ పనిచేయడం కష్టమని అంటున్నారు. ప్రభుత్వం అక్కడ సరైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అభివృద్ధి చేసి కనీసం 5 ఏళ్ల సమయం ఇస్తేనే ఆ పరిశ్రమల తరలింపు సాధ్యమవుతుందని స్పష్టం చేస్తా ఉన్నారు. రానున్నటువంటి రోజుల్లో మరి ప్రభుత్వం ఎలాంటి గడువు మరి పెంచేటువంటి అవకాశం అయితే ఇప్పటివరకు అక్టోబర్ 31 వరకు అయితే పెంచడం జరిగింది. మరి 5 ఏళ్ల గడువు కోరుతా ఉన్నారు. మరి హిల్ట్ పాలసీ పైన అటు బీఆర్ఎస్ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీని ఇష్టానుసారంగా లక్షల కోట్ల కుంభకోణానికి తెరలేపారంటూ కూడా కామెంట్ చేస్తా ఉంది. మరి చూద్దాం రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది, ఈ హిల్ట్ పాలసీ అమలు అవుతుందా లేదా కూడా వేచి చూద్దాం. చూస్తూనే ఉండండి దిశ టీవీ.